పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన కార్యకర్తలు, సమాజానికి ఉపయోగపడేవాళ్ళు, వాళ్ళు ప్రాంతాలని కులాలని దాటి నిజంగా రాష్ట్ర శ్రేయస్సు కోసం పాటుపడిన వాళ్ళని చెప్పి రాశారు. కానీ నాకు ఆశ్చర్యం ఏంటంటే, మనం ఒక పార్టీ ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వ పనితీరులో 2-3 తప్పులు ఉంటాయి. అన్ని సవ్యంగా ఎందుకు ఉంటాయి? ప్రజలకు ఇబ్బంది కలిగించే పనులే ఉంటాయి. నేను 2-3 సార్లు ఎత్తి ఆ తప్పులు చేసి చూపించాను అంతే. నాకు అమరావతిలో మాకు ఈ గొడవలనే కొంచెం అని ఏదో ఒక చెప్పబోయాను. నెక్స్ట్ డే కొన్ని ఎడిటోరియల్స్ లో ఏమొచ్చిందంటే, ఇప్పుడు మీరందరూ నాకు ఏ కులమో ఏ మతమో ఎక్కడి నుంచి వచ్చారో నాకేం తెలుసు, మనది ఒకటే కులం, మానవతా కులం, మానవతా ప్రాంతం. కానీ సడన్ గా కొద్దిగా తెలుగుదేశం ప్రభుత్వం విధి విధానాలను 2 సార్లు అడిగాను. మీరు రైతు భూముల్ని కొంచెం ఆలోచించి తీసుకోండి అని అనగానే వెంటనే ఇక్కడున్న యువతంతా కులముద్ర పడిపోయింది వారికి. పవన్ కళ్యాణ్ చుట్టూ అతను కులం యువతున్నారు. నా కులం ఉంది, నాకెక్కడ మతం ఉంది? నా కూతురు క్రిస్టియన్ అబ్బా, నా కూతురు క్రిస్టియన్. నా కూతురు తల్లి తన మతాచారం ప్రకారం నా కూతుర్ని రష్యన్ ఆర్థడాక్స్ చర్చ్ లో బాప్టైజ్ చేస్తానంటే సంతోషంగా చేయించుకున్నాను. ఎందుకంటే నాకు భగవంతుడు ఏ రూపంలో నాకు ఒకటే భగవంతుడు. నేను పుట్టింది హిందూ ధర్మంలో పుట్టాను, హిందూ మతంలో పుట్టాను, హిందూని పూజిస్తాను. నా కూతురు క్రిస్టియానిటీ పుట్టింది, జీసస్ ని పూజిస్తుంది. నాకు దానివల్ల ఏం తేడా లేదు, ఏం ఫరక్ పడదు. ఎందుకంటే సర్వ మతాలు నాకు ఒకటే, సర్వ కులాలు ఒకటి, సర్వ ప్రాంతాలు నాకు ఒకటే. అలాంటి నాకు కులం, మతం, ప్రాంతం అంటగడితే అరికాల నుంచి తలెత్తి దాకా నాకు కోపం వస్తుంది. మీరు నన్ను ఏదైనా నండి, కానీ నాకు కులం గాని మతం గాని ప్రాంతం చేస్తే నేను వేరే వ్యక్తిని.